అబ్బే నేను అసలు బెంగళూరు రేవ్ పార్టీకి ఎప్పుడెళ్లాను, హైదరాబాద్ లోనే ఉన్నాను అంటూ బుకాయించిన నటి హేమ అడ్డంగా దొరికిపోయింది. ఆమెతో పాటు మరో నటి ఆశీ రాయ్తో సహా బెంగళూరు రేవ్ పార్టీలో పట్టుబడిన వారిలో 86 మంది డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ అయ్యింది అని పోలీసులు తెలియజేశారు. వారందరి రక్త నమూనాలు సేకరించి వైద్య పరీక్షలు చేయగా వాటిలో డ్రగ్స్ ఆనవాళ్లు ఉన్నట్లు వెల్లడైంది అని పోలీసులు వెల్లడించారు. బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీలోని జిఆర్ ఫామ్ హౌస్ లో ఆదివారం రేవ్ పార్టీలో పాల్గొన్న 103 మందిని సిసిబి పోలీసులు పట్టుకున్నారు. పార్టీ జరిగిన ప్రాంతంలో ఎండిఎంఏ, కొకైన్, హైడ్రో, గంజాను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు. ఇక పోలీసులు అదుపులోకి తీసుకున్న 103 మందిలో 73 మంది పురుషులు, 30 మంది మహిళలున్నారు. వారందరి రక్త నమూనాలను సేకరించి ల్యాబ్ కు పంపించగా వైద్య పరీక్షల ఫలితాలు గురువారం వచ్చాయి. పురుషుల్లో 59 మంది, మహిళల్లో 27 మంది డ్రగ్స్ తీసుకున్నారని పరీక్షల్లో తేలింది. ఆదివారం సాయంత్రం ప్రారంభమైన ఈ పార్టీలో 200 మందికి పైగా పాల్గొన్నట్లు సమాచారం. వారిలో చాలా మంది రాత్రి 10 గంటల తర్వాత వెళ్లిపోగా మిగిలిన వారు అర్ధరాత్రి తర్వాత కూడా అక్కడే ఉన్నారు. రాత్రి 12 గంటలైన డీజే మూతలతో ఆ ప్రాంతం దద్దరిల్లడంతో స్థానికులు హెబ్బగుడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక అక్కడికి చేరుకున్న పోలీసులు రేవ్ పార్టీ జరుగుతున్నట్లు గుర్తించారు. టేబుళ్లపై డ్రగ్స్ ఉన్నట్లు అనుమానించి సీసీబీ పోలీసులకు సమాచారం ఇచ్చారు. రాత్రి 2 గంటల సమయంలో సీసీబీ బృందాలు అక్కడికి చేరుకుని డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నాయి. పట్టుబడిన 103 మందిని అక్కడే ఉంచి సోమవారం మధ్యాహ్నం వారందరి రక్త నమూనాలను సేకరించారు. డ్రగ్స్ వాడినట్లు నిర్ధారణ అయిన అందరికీ నోటీసులు ఇచ్చేందుకు సీసీబీ పోలీసులు సిద్దమయ్యారు. బెంగళూరులో త్వరలో జరిగే విచారణకు హాజరు కావాలని నోటీసులు ఆదేశించనున్నట్లు సమాచారం. డ్రగ్ టెస్ట్ లో పాజిటివ్ వచ్చిన వారిని ఎన్డీపీఎస్ యాక్ట్ కింద బాధితులుగా భావించి విచారించనున్నట్లు సమాచారం. 2017 జూలైలో హైదరాబాద్ లో జరిగిన డ్రగ్స్ కేసు విచారణ సందర్భంగా పలువురు సెలబ్రిటీలను విచారణకు పిలిచారు. అప్పట్లో హేమ డ్రగ్స్ వాడకం అన్ని వర్గాల్లో ఉన్నా కావాలనే మీడియా టాలీవుడ్ ను టార్గెట్ చేస్తోందని ఆరోపించారు. 2022 ఏప్రిల్లో రాడిసన్ బ్లూ హోటల్లో జరిగిన నైట్ పార్టీలోనూ డ్రగ్స్ వాడినట్లు వెలుగులోకి వచ్చింది. అప్పట్లో కూడా హేమ పేరు ప్రస్తావనకు వచ్చింది. అయితే ఆ కేసుతో తనకు సంబంధం లేకున్నా తన పేరును ప్రచారం చేస్తున్నారంటూ ఆమె మీడియాపై మండిపడ్డారు. కొన్ని టీవీ ఛానళ్లపై బంజారా హిల్స్ ఠాణాలో ఫిర్యాదు కూడా చేశారు. పార్టీలో లేనని చెప్పుకుంటూ వస్తున్నప్పటికీ ఆమె పార్టీలోనే ఉందని చెప్పే మనకు బలమైన ఆధారాలు అయితే దొరుకుతూ వస్తాయి. తొలుత ఆమె పార్టీలో ఉందని చెప్పి ఉదయం రైడ్ చేసిన సమయంలోనే ఆమె పేరు బయటకు వచ్చింది. సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులు అలాగే ప్రముఖ వ్యాపారస్తులు ఈ పార్టీలో ఉన్నారని చెప్పి రావడంతో నటి హేమ అయితే నేను లేను, బెంగళూరులో పార్టీలో లేను, హైదరాబాద్ లోనే ఫామ్ హౌస్ లో ఉన్నానంటూ కూడా ఒక వీడియో విడుదల చేసిన పరిస్థితి ఉంది. ఆ వీడియో విడుదల చేసిన కొంత సమయానికే బెంగళూరు పోలీసులు కూడా ఒక ఫోటో విడుదల చేశారు హేమ ఆ పార్టీలో పాల్గొన్నట్టు. ఆ వీడియోలో కానీ హేమ విడుదల చేసిన వీడియోలో కానీ పోలీసులు విడుదల చేసిన ఫోటోలో కానీ ఇద్దరు కూడా రెండు కూడా ఒకే డ్రెస్ లో ఉండడంతో ఇంకా కన్ఫర్మ్ అయింది. అప్పటి నుంచి కూడా ఆమె అక్కడే ఉందని చెప్పి కూడా అందరూ కూడా వార్తలు ప్రసారం చేస్తూ వచ్చారు. అయితే మరుసటి రోజు కూడా మరోసారి కూడా ఆమె నేను హైదరాబాద్ లోనే ఉన్నాను, పార్టీకి వెళ్ళలేను అని కప్పించుకునేందుకు బిర్యానీ చేస్తున్న వీడియో కూడా ఆమె విడుదల చేసిన పరిస్థితి. సో ఇలా ఆమె తొలి నుంచి కూడా నేను లేను పార్టీలో అని చెప్పుకుంటూ వచ్చే ప్రయత్నం చేసింది. సో నిన్న తాజాగా ఈ పార్టీలో పాల్గొన్న వారందరి 101 మందికి సంబంధించి బ్లడ్ శాంపుల్స్ తీసుకున్నారు. ఈ రేవ్ పార్టీలో డ్రగ్స్
వినియోగించారని తెలియడంతో సిసిబి పోలీసులు ఆ పార్టీలో ఉన్న అందరి రక్త మూలాలను కూడా సేకరించడం జరిగింది. సేకరించిన తర్వాత వారందరినీ కూడా గెస్ట్ హౌస్ నుంచి వ్యక్తిగత వివరాలన్నీ తీసుకుని వ్యక్తిగత పూచికత్తు మీద వాళ్ళందరినీ కూడా బిడ్డలు అక్కడి నుంచి పంపేయడం జరిగింది. ఆ తర్వాత నిన్న తాజాగా ఈ కేసుకు సంబంధించి ఈ రక్త నమూనాలకు సంబంధించి రిపోర్ట్స్ కూడా వచ్చాయి. ఇందులో 101 మందికి సంబంధించి 86 మంది ఈ డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేలింది. ఒక పార్టీ జరగడం, రేవ్ పార్టీ జరగడం, రేవ్ పార్టీలో ఇంత పెద్ద ఎత్తున డ్రగ్స్ దొరకడం, డ్రగ్స్ లో ఇంతమంది డ్రగ్స్ సేవించడం ఇదే ప్రథమంగా కూడా తెలుస్తుంది. సో మొత్తం 30 మంది మహిళల్లో 27 మంది పర్టికులర్ గా కూడా 27 మంది మహిళలు ఎక్కువగా కూడా డ్రగ్స్ తీసుకున్నట్టుగా కూడా ఈ పార్టీలో తేలిన పరిస్థితి ఉంది. సో అప్పటి నుంచి కూడా కేసు అంతా కూడా పోలీసుల నుంచి సిసిబి పోలీసులకు, హెబ్బేగౌడ పోలీస్ స్టేషన్ నుంచి సిసిబి పోలీసులకు ఈ కేసు ట్రాన్స్ఫర్ అయింది. కేసు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఈ రక్త నమూనాలకు సంబంధించి ఫలితాలు కూడా వచ్చాయి. సో ఇవాళ నుంచి కూడా వీరు ఎవరైతే 86 మందికి పాజిటివ్ ఈ డ్రగ్స్ తీసుకున్నట్టు తెలియదో వీరందరికీ కూడా ఈ రోజు నుంచి నోటీసులు అయితే పంపనున్నారు. నోటీసులు పంపిన వారందరూ కూడా వ్యక్తిగతంగా అయితే ఇక్కడ సిసిబి పోలీసుల ముందు హాజరై వారు వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. డ్రగ్స్ ఏ పరిస్థితుల్లో తీసుకున్నారు, డ్రగ్స్ ఇంతకు ముందు ఎప్పుడన్నా కూడా వీళ్ళకు ఫ్రీక్వెంట్ గా అలవాటు ఉందా ఏంటనే విషయాలను మీతో కూడా విచారించుకున్నారు. సో ఇప్పుడే ప్రథమంగా తీసుకున్నట్టయితే